ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. వ్యవసాయ రంగం అభివృద్ది చెందడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కూడిన తగిన పురోగతి ఉంటుంది. దేశ జనాభాలో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నందున గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం ఒక ముఖ్య ఉపాధి కల్పనా రంగంగా ఎదిగింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వివిధ వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలని అందజేస్తున్న వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: పశువుల్లో గాలికుంట వ్యాధి నివారణ, కరీంనగర్ జిల్లా మత్స్యకారుల సమావేశం, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. మన దేశంలో పశువుల పెంపకం వ్యవసాయంతో పాటు అనుబంధంగా అనాది కాలం నుండి చేపడుతున్నారు. పశువుల పెంపకంతో అధిక ఆదాయం పొందడానికి మేలైన రకాలు, ఆరోగ్యవంతమైన పశువులు తప్పనిసరి. సరైన యాజమాన్య పద్ధతులు పాటించి పశువుల్లో ఆరోగ్యతను ఎల్లప్పుడూ పరిరక్షిస్తుండాలి. కానీ కొన్ని రకాల వ్యాధులు వాటి నాణ్యతను, వాటి వల్ల వచ్చే దిగుబడులను కూడా తగ్గిస్తాయి. ఈ నేపథ్యంలో పశువుల్లో గాలికుంట వ్యాధి నివారణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో అనాదిగా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి పశువుల పెంపకం రైతులు చేపడుతున్నారు. పశువుల పెంపకంతో సంవత్సరం పొడవునా సుస్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఈ పశువులలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పశువులు వివిధ రకాలైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పశువులో గాలికుంట వ్యాధి వీటిలో వచ్చే ముఖ్యమైన వ్యాధుల్లో ఒకటి. గాలికుంట వ్యాధి వైరస్ వలన గొర్రెల్లో అతి తక్కువ సమయంలో అకస్మాత్తుగా కలిగే భయంకరమైన అంటువ్యాధి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వ్యాధి గాలి ద్వారా చల్లని వాతావరణంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలంకు చెందిన డాక్టర్ గిరి తగు సూచనలు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు మీకోసం. పశువుకి ఫస్ట్ విపరీతమైన జ్వరం ఉంటుంది. 105 నుంచి 106 వరకు జ్వరం ఉంటుంది. ఆ పశువు తినకపోవడము, అదేవిధంగా నాలుక పైన పుండ్లు ఏర్పడి పెచ్చులాగా లేచిపోయి దానివల్ల తినకుండా ఉంటుంది. అదేవిధంగా గిట్టల మధ్యన పుండ్లు అవి పురుగులు పడి అదే విధంగా ఉంటుంది. కాబట్టి దానికి ముందు జాగ్రత్తగా ప్రభుత్వము ఉచితంగా గాలికుంట వ్యాధికి టీకాలు సరఫరా చేయడం జరుగుతుంది. అది 6 నెలలకు ఒకసారి వేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాల పరిస్థితులలో అది వేసుకోవాలి. గవర్నమెంట్ నుంచి ఉచితంగా టీకా సరఫరా చేయబడుతుంది. ఒకవేళ వచ్చిన వాటిని ఖచ్చితంగా మామూలు విధంగా ఆరోగ్యంగా ఉన్న పశువుల నుంచి దూరంగా ఉంచాలి. దూరంగా ఉంచి పశు వైద్యాధికారిని సంప్రదించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇప్పించినట్టయితే కనుక ఆవు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ వ్యాధి వచ్చిన పశువులకు మరియు ఆరోగ్యంగా పశువులకు సెపరేట్ అంటే నీళ్లు పెట్టేటప్పుడు గాని దానా పెట్టేటప్పుడు గాని పాత్రలు వేరే వాడాలి. ఒకవేళ వాటి చొంగ గనక వీటికి అంటుకుంటే వీటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ అంటే ప్రభుత్వం తరపున పశుసంవర్ధక శాఖలో సంవత్సరంలో 2 సార్లు ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి వేసుకుంటే 6 నెలల వరకు ఇది పనిచేస్తుంది టీకా. మళ్ళీ దాని తర్వాత 6 నెలలకు వేయించుకోవాలి. కావున ఇప్పుడు మన డివిజన్ లో 18 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. అన్ని మండలంలోని అన్ని గ్రామాలలో వేయించడం జరుగుతుంది. కావున రైతులందరూ టీకాలు వేయించుకోవాల్సిందే కోరుతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయంలో దిగుబడి పొందలేకపోతున్నారు. కాబట్టి పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య పరిశ్రమ, కోళ్ల పెంపకం వంటివి చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశంలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర గారు పాల్గొని మత్స్యకారుల అభ్యున్నతి గురించి వివరించారు. ఈ వివరాలు ఇప్పుడు మన కోసం. కరీంనగర్ జిల్లా మత్స్యకారుల సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ గారు పాల్గొని ప్రసంగించారు. జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశంలో మత్స్యకారులకు చేపల గుడ్లను పంపిణీ చేయడానికి
ప్రభుత్వం సుమారుగా 200 కోట్ల వరకు వెచ్చిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో మత్స్య పరిశ్రమకు అపారమైన అవకాశాలున్నాయని, మిగతా రాష్ట్రాల్లో కేజ్ కల్చర్ పద్ధతిలో చేపల పెంపకం చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిలో వర్షాల వల్ల చెరువులు, కుంటలు వర్షపు నీటితో నిండి ఉన్నాయని, కాబట్టి వీటిలో కూడా మత్స్యకారులు చేపలు పెంచుకోవచ్చని ఆయన సలహానిచ్చారు. ఈ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్మన్ తులా ఉమా, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరియు సహకార సంఘాల సభ్యులు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ ధరలు. వరి నల్గొండ MTU 10-10 రకం కనిష్ట ధర 1400 రూపాయలు, గరిష్ట ధర 1400 రూపాయలు. కరీంనగర్ IR 64 కనిష్ట ధర 1230 రూపాయలు, గరిష్ట ధర 1250 రూపాయలు. మొక్కజొన్న జగిత్యాల కనిష్ట ధర 1450 రూపాయలు, గరిష్ట ధర 1450 రూపాయలు. వేములవాడ కనిష్టం 1100 రూపాయలు, గరిష్టం 1100 రూపాయలు. వేరుశెనగ నాగర్ కర్నూల్ కనిష్ట ధర 5423 రూపాయలు, గరిష్ట ధర 5423 రూపాయలు. పత్తి ఆదిలాబాద్ కనిష్ట ధర 3700 రూపాయలు, గరిష్ట ధర 3800 రూపాయలు. కొత్తగూడెం కనిష్ట ధర 4000 రూపాయలు, గరిష్ట ధర 4050 రూపాయలు. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. होगी बदलाव की अब शुरुआत, सुधरेंगे तेरे हालात, मत हार मान तू, है देश की शान तू, कमर कस और सीना तान ले, एक बात बस गांठ बांध ले, बदलाव की तान साथ बढ़ा कदम तू वीर के जैसे, तूफान बड़े देखे ऐसे, न रुकेगा तू न झुकेगा तू, कमर कस और सीना तान ले, एक बात बस गांठ बांध ले, बदलाव की तान साथ ले. हरियाली खेतों में झूमेगी, खुशियां तेरे कदम चूमेगी, कुछ सीख नया कुछ सिखा तू, है फौलादी दिखा तू, कमर कस और सीना तान ले, एक बात बस गांठ बांध ले, बदलाव की तान साथ ले. दूरदर्शन किसान, छेड़ो बातें बदलाव की. నమస్కారం. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో వస్తున్న మార్పులకు, శాస్త్ర సాంకేతిక విషయాలను, మార్కెట్లో వస్తున్న కొత్త వంగడాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ఉల్వ సాగులో మెళకువలు, రబీ కంది సాగు, వర్మీ కంపోస్ట్ ఉపయోగాలు, మన రాష్ట్రంలో సాగు చేస్తున్న పప్పు దినుసుల్లో ఉలవలు ఒకటి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు, కురుస్తున్న తక్కువ వర్షాలకు ఉల్వల సాగు అనుకూలంగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఉల్వల సాగులో అధిక దిగుబడులు సాధించడానికి పాటించవలసిన మెళకువల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ఖరీఫ్ లో మొదటి పంట తర్వాత వర్షాధారంగా ఏ పంటలు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటగా ఉలవలు సాగు చేసుకోవచ్చు. ఉలవల సాగుకు సెప్టెంబర్, అక్టోబర్ నెలలు అనుకూలంగా ఉంటాయి. ఈ ఉలవల సాగుకు చెల్క, ఎర్ర, నల్లరేగడి నేలలు అనుకూలం. ఉలవల్లో అధిక దిగుబడినిచ్చే రకాలు PDM 1, PZM 1, PHG 2, PHG 9. ఉలవల విత్తనాన్ని విత్తే ముందు కిలో విత్తనాన్ని 1 గ్రాము కార్బెండిజంతో కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఉలవ విత్తనం విత్తే ముందు నేలను 2 సార్లు మెత్తగా దున్ని తయారు చేసుకోవాలి. 1 ఎకరా ఉలవల సాగుకు 8 నుండి 10 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ పంటను సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసంలో విత్తుకున్నట్లయితే అటు మిగులు తేమను అలాగే
అడపాదడపా కురిసిన వర్షాలు ఉపయోగించుకొని కొంతమేరకు మంచును కూడా ఉపయోగించుకొని సాధారణ ఎదుగుదలతో పాటు మనకు సగటున 6 నుంచి 6.5 క్వింటాల దిగుబడినిచ్చే సామర్థ్యం గల పంటగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఈ పంటను వేసుకున్నట్లయితే రైతులకు లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రకాల విషయానికి వస్తే దీనికి సంబంధించిన పరిశోధన ఎక్కువ మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలెం పరిశోధన స్థానంలో జరుగుతూ ఉంది. అక్కడ నుంచి విడుదలైన రకాలు చూసినట్లయితే PHG అనే 62 అనే రకం అక్కడి నుంచి విడుదల కావడం జరిగింది. సుమారు 85 రోజుల్లో పంట కాలాన్ని కలిగి 6 నుంచి 6.5 క్వింటాలు ప్రతి ఎకరానికి కూడా దిగుబడినిచ్చే సామర్థ్యం గల రకం చెప్పొచ్చు. ఇవి నల్ల గింజలు కలిగి ఉంటుంది. అలాగే PHG 9 అనే రకం కూడా అక్కడ నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది 90 నుంచి 100 రోజుల పంట కాలం కలిగి ఉండి సుమారు 6.5 క్వింటాలు ప్రతి ఎకరానికి కూడా దిగుబడినిచ్చే సామర్థ్యం కల రకము. ఇది పల్లాకు తెగుళ్లను కూడా తట్టుకొని ఈ గింజలు బూడిద రంగులో కలిగి ఉంటాయి. ఇదే కాకుండా PDM1 అనే రకం కూడా మనకు అందుబాటులో ఉంది. ఇది కూడా నల్ల గింజలు కలిగి ఉంటుంది. సుమారు 6.5 క్వింటాల ప్రతి ఎకరానికి కూడా దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగి 90 రోజులు పంట కాలం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రకాలను అనువైన రకాలు మీకు అందుబాటులో ఉన్న గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వ ఆమోదిత సంస్థల నుండి కానీ లేదా నేరుగా వ్యవసాయ పరిశోధన నుండి కానీ మీరు విత్తనాన్ని సేకరించుకొని విధిగా ఎకరానికి 8 నుంచి 10 కిలోల విత్తనం వాడాల్సి ఉంటుంది. విత్తే ముందు దీన్ని విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే భూమి ద్వారా గాని విత్తనం ద్వారా గాని సంక్రమించే తెగుళ్ల బారి నుంచి మనం అదిలోని పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి గాను ప్రతి కిలో విత్తనానికి 1 గ్రాము కార్బనిజం చొప్పున విత్తే ముందు కలుపుకొని భూమిని బాగా తయారు చేసుకొని, అంటే ముఖ్యంగా ఈ ఇటీవల కురిసిన వర్షాలు ఉపయోగించి బాగా తేమ ఉన్నప్పుడు మనం భూమిని 2 లేదా 3 సార్లు బాగా దున్నుకొని తర్వాత బాగా చదును చేసుకొని మనం ఈ విత్తనాన్ని విత్తుకోవాల్సి ఉంటుంది. సాళ్ల మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 10 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్టు మనం విత్తుకునే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అంటే నల్లరేగడి భూములు తదితర ప్రాంతాల్లో ఏంటంటే నేరుగా వెదజల్లి కూడా మనం విత్తుకునే అవకాశం ఉంది. వెదజల్లే పద్ధతి పాటించినప్పుడు మనం 12 నుంచి 15 కిలోలు ప్రతి ఎకరానికి విత్తనాన్ని వాడాల్సి ఉంటుంది. విత్తే ముందు మనం ఆఖరి దిక్కులో మనం సిఫార్సు చేయబడిన సేంద్రియ పెరుగులతో పాటుగా ఈ రసాయనాలు అయినటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులు కూడా ఆఖరి దిక్కులో వేయాల్సి ఉంటుంది. దీనికి గాను సుమారు 4 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరము, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు మనం వేయాల్సి ఉంటుంది. అంటే సుమారుగా ఒక 10 కిలోల యూరియా, అలాగే ఒక 40 కిలోల మట్టుకు మన సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అలాగే ఈ యొక్క మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సుమారుగా ఒక 15 కిలోలు ఆఖరి దిక్కులో వేసుకున్నట్లయితే ఈ పంటకు సరిపోతుంది. ఆ తర్వాత తగు పదంలోనే మనం కలుపు యొక్క పోటీతత్వాన్ని తగ్గించుకునేందుకు వెంటనే మనం పెండిమిథాల్ అనే మందును తగు పదంలో విత్తిన 24 నుంచి 48 గంటల్లో మనం ప్రతి లీటర్కి 5 మిల్లీలీటర్ చొప్పున ఎకరానికి 1 లీటర్ నుంచి లీటర్ బావు వరకు మనం 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఈ యొక్క కలుపు నాశిని పిచికారీ చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా సంక్రమించే దాదాపుగా అన్ని రకాల కలుపు మొక్కలను కూడా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉలువల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న పప్పు దినుసుల్లో కంది ముఖ్యమైంది. ప్రస్తుతం రబీ ప్రారంభమవుతున్న తరుణంలో కురుస్తున్న తక్కువ వర్షాలకు కంది అనుకూలంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో రబీ కంది సాగులో పాటించవలసిన మెళకువల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో కంది దాదాపు 15 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతోంది. ప్రత్తి, మిరప, పొగాకుకు ప్రత్యామ్నాయంగా అలాగే పెసర, మినుము, వేరుశెనగ లాంటి పైర్లలో మిశ్రమ పంటగా కందిని సాగు చేసుకోవచ్చు. కందిని ఆశించి నష్టపరిచే వాటిలో ఆకు చుట్టు పురుగు, కాయతొలుచు పురుగు, ఎండు తెగులు ముఖ్యమైనవి. కంది పెరిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను, పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని నివారణకు 320 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కందిలో కాయతొలుచు పురుగు పూత, పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు పూత దశలో 500 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్, కాయ దశలో 300 గ్రాముల ఎసిఫేట్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కందిలో ఎండు తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొంత భాగం కానీ వాడి ఎండిపోతాయి. దీని నివారణకు జొన్నతో పంట మార్పిడి చేయాలి. అలాగే ఈ తెగుళ్లు తట్టుకునే ICPL 87-119, ICPL 88-63 రకాలు వేసుకోవాలి. అయితే నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయకూడదు. ఈ సంవత్సరం వర్షాలు అధికంగా కురయడం చేత చాలా రోజుల వరకు కూడా కంది పూతకు రాకుండా ఇప్పుడిప్పుడే పూతకు వస్తున్న సందర్భాన్ని మనం గమనిస్తాము. దీనిలో సస్యరక్షణగా గమనించినట్లయితే పూత దశ లోపల మారుక, గూడుగట్టే పురుగు కానీ, ఆ తర్వాత వచ్చేటువంటి పచ్చబురుగు హీలియోథిస్, హెలికోవర్ప కానీ ఇలాంటి వచ్చేటువంటి అవకాశాలున్నాయి. అదేవిధంగా ఎండు తెగులు కూడా. ఈ 3 ముఖ్యమైనటువంటి సమస్యలను కనుక మనం నివారించే పద్ధతిని ఆలోచించినట్లయితే, మొదటగా రైతు సోదరులు ఒక్కొక్క హెక్టార్కు సుమారు 10 వరకు లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం, అదేవిధంగా ఒక్కొక్క హెక్టార్కు సుమారు 50 వరకు పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఈ గూడుగడ్డే పురుగు లాంటి కనుక తొలి దశలో గమనించినట్లయితే ఈ NPV వైరస్ లాంటి కానీ లేకపోతే వేప కషాయానికి సంబంధించినవి అంటే సుమారు అజాడిరెక్టిన్ 1500 ppm ఉండేటువంటి వాటిని 5 ml 1 లీటర్కి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కీటకాలకు సంబంధించినటువంటి గుడ్లను తొలి దశలో నిర్మూలించడం కూడా సాధ్యపడుతుంది. నాతో పాటు చెప్పు. ఏ, బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోను కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. వ్యవసాయంలో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం వలన ఖర్చులు పెరగడమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతోంది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకుని సేంద్రియ పద్ధతిలో వర్మీ కంపోస్టు తయారు చేసుకుని వాడుకుంటే ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించడం ద్వారా తయారు చేయబడే కంపోస్టు ఎరువునే వర్మీ కంపోస్టు అంటారు. మామూలుగా తయారు చేసే కంపోస్టు కన్నా వర్మీ కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి. ముఖ్యంగా వర్మీ కంపోస్టులో పోషక విలువలు ఎక్కువ. పశువుల ఎరువులు నత్రజని, ఫాస్ఫేట్, పొటాష్ పోషకాలు వరుసగా 0.05, 0.07, 0.5% ఉంటాయి. అలాగే వర్మీ కంపోస్టులో నత్రజని శాతం 2.4, ఫాస్ఫేట్ 0.67%, పొటాష్ 1.93% ఉంటాయి. ఇదే విధంగా వర్మీ కంపోస్టులో సూక్ష్మ పోషకాలు పశువుల ఎరువు కన్నా దాదాపు 50% అధికంగా ఉంటాయి. వీటికి తోడు వర్మీ కంపోస్టులో పైరు పెరుగుదలకు దోహదపడే ఇతర సేంద్రియ రసాయనాలు ఉంటాయి. వర్మీ కంపోస్టు బెడ్లను తయారు చేయడానికి భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు మనకు వీలైనంత వరకు వర్మీ కంపోస్టు బెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్ల అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసే వాటిని సిమెంట్తో గట్టిగా చేయవచ్చు, లేదా
పేడ ఉపయోగించి గట్టిపరచవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపైన సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు వర్మీ కంపోస్టు చేయాలనుకున్న కుళ్ళుతున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. ఈ వ్యర్థ పదార్థాలపైన 5 నుండి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడను వేయాలి. బెడ్ పైన పాత గోనె సంచులతో గాని వరిగడ్డిని గాని పరచాలి. ఇలా చేయడం వల్ల తేమను కాపాడటమే కాక వానపాములకు, కప్పలు, చీమలు, పక్షుల నుండి రక్షణ కల్పించవచ్చు. ఈ బెడ్లకు పందిరి నీడను కల్పించాలి. వానపాములను వదిలిన బెడ్లపైన ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన వ్యర్థ పదార్థాలతో 2 నుండి 3 నెలల్లో వర్మీ కంపోస్టును తయారు చేసుకునే వీలుంది. బెడ్ నుండి వర్మీ కంపోస్టు తీయడానికి 4-5 రోజుల ముందు నీరు చల్లడం ఆపివేయాలి. ఇలా చేయడం వల్ల వానపాములు తేమను వెదుక్కుంటూ లోపలికి వెళ్లి అడుగు భాగానికి చేరతాయి. బెడ్ పైన కప్పిన గోనె సంచులను లేదా వరిగడ్డిని తీసివేయాలి. తరువాత ఎరువును శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలుగా చేయాలి. వానపాములు లేని ఎరువును 2 లేదా 3 mm జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. ఎరువును తొలగించిన బెడ్లపైన వ్యర్థ పదార్థాలను 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు పరిచి మళ్లీ అదే విధంగా కంపోస్టు తయారు చేసుకోవచ్చు. ఇలా సంవత్సరానికి 6 సార్లు వర్మీ కంపోస్టును తయారు చేసుకునే వీలుంది. వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుండి 12 క్వింటాల వరకు వివిధ పంటలకు వాడవచ్చు. ఈ విధంగా రైతులు తమకు అందుబాటులో ఉన్న వ్యర్థ పదార్థాలను ఉపయోగించి నాణ్యమైన అధిక పోషక విలువలు ఉండే వర్మీ కంపోస్టును తయారు చేసుకుని తమ పంట పొలాలకు ఉపయోగించుకోవచ్చు. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అలాగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. कहानी छोड़ जा, कुछ तो निशानी छोड़ जा, कौन तू फिर आए ना। मामा देखो, बापू हमारे लिए शहर से छतरी लाए हैं, कितनी अच्छी है। हाँ लाडो, अब तू बरसात से बची रहेगी। और ये ले, हमारे घर की छतरी, हमारे खेतों की छतरी और हमारे भविष्य की सुरक्षा की छतरी। ये क्या कह रहे हैं आप? अरे भगवान, ये फसल बीमा है। सूखा, बाढ़, आंधी, तूफान या कीड़ों व रोगों से फसल अगर बर्बाद हो जाए तो उस कम फसल की भरपाई सरकार की बीमा योजना द्वारा की जाएगी। बीमा में खर्च कितना आया? बहुत कम। प्रीमियम चुकाने में सरकार से मदद भी मिली। भारत सरकार की फसल बीमा योजनाओं के तहत अधिसूचित खाद्य फसलों जैसे चावल, गेहूं, तिलहन, वार्षिक बागवानी फसल व व्यावसायिक फसलों जैसे गन्ना, कपास आदि और नारियल का फसल बीमा किया जाता है। प्रीमियम चुकाने में सरकार द्वारा वित्तीय सहायता भी दी जाती है। फसल बीमा योजना के लिए संपर्क करें अपने जिला कृषि अधिकारी, कृषि सहकारी समिति या निकटतम बैंक शाखा से। अधिक जानकारी के लिए कॉल करें किसान कॉल सेंटर के राष्ट्रीय हेल्पलाइन नंबर 1800-180-1551 पर। अरे वाह, क्या छतरी है। फसल बीमा योजना का लाभ उठाएं, भविष्य सुरक्षित करें। यूरिया का स्वदेशी उत्पादन 70 लाख टन बढ़ाने के लिए 6 उर्वरक संयंत्रों का उद्धार किया जा रहा है। FCIL के गोरखपुर, सिंदरी, तलचर और रामागुंडम संयंत्र, HFCL की बरौनी इकाई और BVFCL की नामरू फोर्थ। सोने पर सुहागा ये है कि देश में अब बनेगा सिर्फ नीम लेपित यूरिया, क्योंकि इससे होगा किसानों का फायदा ही फायदा। अनाज का उत्पादन 10% तक बढ़ेगा
बढ़ेगी 10 से 15% नाइट्रोजन क्षमता। రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500001 3. రైతు నేస్తం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.